రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను కాంగ్రెస్ సర్కార్ అణిచివేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. అంబేద్కర్ వర్ధంతి రోజున బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేయడం అత్యంత దారుణమన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. నిరంకుశ నియంతృత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఏం సాధించిందని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తోందని విమర్శించారు గులాబీ నేతలు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం తెస్తుంది తెలంగాణ తల్లిదా లేక కాంగ్రెస్ తల్లిదా అని ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటును సీఎం రేవంత్ సొంత కార్యక్రమంలా చేస్తున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు నెల రోజుల పాటు జరపాలన్నారు కేటీఆర్. 9వ తారీఖు నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో తప్పకుండా మీ ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని, సంవత్సరం పూర్తయిన తర్వాత మీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించకుండా ప్రభుత్వం అడ్డుకుందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా నిర్బంధించడం దారుణమైన చర్య అన్నారు. సీఎంకు దళితుల మీద ప్రేమ లేదంటూ ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేయడమేంటని మండిపడ్డారు. మహానీయుడికి దండేసి దండం పెట్టుకునే అవకాశం కల్పించని కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల అరెస్టులను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించకుండా అడ్డుకున్నారంటూ ట్వీట్ చేశారు. ఇది నిరంకుశ నియంతృత్వ పాలనకు నిలువుటద్దమన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకునే సీఎం రాష్ట్రంలో అప్రటికత ఎమర్జెన్సీ ప్రకటించారన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామిక విధానాలను చూసి హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నారన్నారు హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరెస్టులకు భయపడేది లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఊపిరున్నంత వరకు హుజూరాబాద్ ప్రజల కోసం పోరాడతానన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. నిన్న అరెస్టు కాగా అర్ధరాత్రి బెయిల్తో బయటకు వచ్చిన కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేసిందన్నారు ఎమ్మెల్సీ కవిత. దీనిపై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ప్రశ్నించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన శైలజ కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న నియామక లెక్కలు పూర్తిగా వాస్తవ విరుద్ధమన్నారు కవిత. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రపై దాడి చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ చిహ్నాలపై కాంగ్రెస్ దాడి చేస్తోందని విమర్శించారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి విధ్వంసం చేస్తున్నారన్నారు శ్రవణ్. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 8న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నారు గులాబీ నేతలు. ఈ నెల 9 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.